ఈరోజు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఏదైతే వీళ్ళు విచారణకు హాజరు కావాలని నోటీస్ పంపడం జరిగింది చిక్కడపల్లి పోలీసులు. దానికి రిప్లైగా ఈరోజు వాళ్ళు అడిగే ఎంక్వైరీకి సహకరించడానికి అల్లు అర్జున్ ఈరోజు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఎందుకంటే కంపల్సరీ ఇంకా హాజరు కావాల్సిన పరిస్థితులు అల్లు అర్జున్కు ఉన్నాయి. ఎందుకంటే కాస్ట్ పిటిషన్ అటు హైకోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి దానికి ఆ సందర్భంలో ఇతనికి ఇంటర్మీడియట్ బెయిల్ ఇవ్వడం జరిగింది. కంపల్సరీ అక్కడ హైకోర్టులో వాళ్ళ ఆర్డర్లో మెన్షన్ చేయడం జరిగింది. ఏదైతే వీళ్ళు ఎంక్వైరీకి సహకరించాలి, లేదంటే మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంక్వైరీకి సహకరిస్తేనే మరి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఎట్టకేలకు ఈరోజు అల్లు అర్జున్ ఈరోజు వాళ్ళ విచారణకు హాజరు కావడం జరిగింది. ఇంకా చూస్తూ ఉంటే దీనిపైన అనేక వార్తలు వస్తూ ఉన్నాయి. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, దానికి సంబంధించి అనేక వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే A11గా అల్లు అర్జున్ పేరు నమోదు చేయడం జరిగింది. A11 మీన్స్ అంటే చాలా అంటే డైరెక్ట్నో ఇండైరెక్ట్నో ఇది ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఇది తెలియకున్నా కూడా అందులో ఇన్వాల్వ్మెంట్ ఉందనే ఒక ఆరోపణలు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి. ఇంకా చూస్తూ ఉంటే ఇక్కడ ప్రధానమైనటువంటి క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. ఎందుకు వాళ్ళు సంధ్య థియేటర్కు పోలీసులు ఇన్ఫార్మ్ చేశారు, మా ఇక్కడ బందోబస్తు ఇవ్వడం చాలా ఇబ్బందిగా మారుతుంది అని చెప్పేసి అది వాటి మేనేజ్మెంట్కి చెప్పినా కూడా అల్లు అర్జున్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదా అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. మీకు సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, ఇది ఇలాంటి జరిగే అవకాశం ఉంటుంది, లేకపోతే రావద్దు అనే ఒక ఇంటిమేషన్ సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ ఇచ్చిందా లేదనే ఒక క్వశ్చన్ మాత్రం అడిగే అవకాశం ఉంది. ఒకవేళ సంధ్య థియేటర్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పటికీ కూడా మీరు ఆ యొక్క సంబంధించినటువంటి ఈ ఒక థియేటర్కి వచ్చారా అని చెప్పేసి అలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రధానంగా నాకు తెలియదు అని చెప్పేసి పదే తెలియదు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మరి అది తెలిసి నిజంగా మీరు తెలిసి వచ్చారు, తెలియక వచ్చారా అని చెప్పేసి ఆ క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంది. ప్రధానమైనటువంటి ఒక ఆరోపణ ఏంటంటే మీకు ఈ యొక్క తెలిసి కూడా ఒక నాలెడ్జ్ ఉండి కూడా ఎందుకంటే చాలామంది వస్తారు అక్కడ 3 థియేటర్లు ఉన్నాయి, 3 థియేటర్ల ఒక సంబంధించిన ఆడియన్స్ ఉంటారు కాబట్టి అంతగా గుమిగూడడము, మీరు వచ్చేటప్పుడు కూడా ఒక ముషీరాబాద్ నుంచి కూడా డైరెక్ట్ రాకుండా ఒక రోడ్ షోగా ఎందుకు రావాల్సి వచ్చింది, రోడ్ షో చేయడం వల్లనే 3 థియేటర్లకు సంబంధించినటువంటి ఆడియన్స్ ఒక దగ్గరికి గుమిగూడడం జరిగింది. అంత ఒక ఆడియన్స్ అంతగానము రావడం వల్లనే అందరూ ఒక 3 థియేటర్లకు సంబంధించినటువంటి ఆడియన్స్ డైరెక్ట్ ఒక థియేటర్ సంధ్యా థియేటర్కే చేరుకోవడం జరిగింది. ఎందుకంటే అల్లు అర్జున్ రావడంతో ఒకేసారిగా అక్కడికి గేట్లోకి అల్లు అర్జున్తో పాటుగా వచ్చినటువంటి అభిమానులు లోపలికి సంధ్యా థియేటర్ లోపలికి రావడం జరిగింది. ఆ సందర్భంలోనే ఇదంతా జరిగింది. ఎందుకంటే టికెట్ తీసుకున్న వాళ్ళు కొంతమంది ఆడియన్స్ ఉంటారు, అంతవరకు మేనేజ్ చేయగలుగుతారు, అది తెలిసింది. కాకపోతే ఇక్కడ ఆడియన్స్ సంబంధించినటువంటి నియర్ బై ఉన్నటువంటి సంబంధించిన థియేటర్లకు సంబంధించిన ఆడియన్స్ వాళ్ళందరూ అభిమానులు ఒకేసారిగా సంధ్యా థియేటర్ మీద పడడం వల్లనే ఈ యొక్క సంఘటనకు ప్రధాన కారణంగా ఆరోపిస్తూ ఉన్నారు. ఇంకా ప్రధానంగా చూస్తూ ఉంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క ఘటన జరిగినాక కూడా మీరు మళ్ళీ వెళ్ళిపోండి, థియేటర్ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి ఒక ఈ సంఘటన జరిగింది, ఇలా లేడీ మృతి చెందింది అని చెప్పినాక కూడా మీరు ఎందుకు రెస్పాండ్ కాలేదు, మళ్ళీ అయినా కూడా మీరు ఎందుకని అలానే సినిమా చూశారని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే పోలీసులు చెప్తా ఉన్నారు, మేము ఈ యొక్క ఘటన జరగగానే వెంటనే హాస్పిటల్లో చేరించిన తర్వాత బాలుడు క్రిటికల్గా ఉన్నాడు, అదేవిధంగా ఒక మహిళ చనిపోయిందని చెప్పేసి మేము సంబంధించినటువంటి ఏదైతే టీం ఉందో ఏదైతే అల్లు అర్జున్ టీంకి చెప్పడం జరిగింది అని చెప్పేసి ప్రధానంగా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. స్టేజ్ అక్కడ సంబంధించిన ఏసీపీ డీసీపీ స్వయంగా మేమే వెళ్ళి అక్కడ అల్లు అర్జున్ టీం చెప్పడం జరిగింది. ఆ సంతోష్ అనే ఒక మేనేజర్ చెప్పినామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి సంబంధించి కూడా ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. మీరు తెలిసి కూడా అదే వాళ్ళ మేనేజ్మెంట్ సంబంధించి పోలీసుల నుంచి వాళ్ళు ఇక ఘటన జరిగిన తర్వాత మీరు ఎందుకని మీరు పోలీసుల నుండి ఇంటిమేషన్ వచ్చినా కూడా థియేటర్లో ఉండి ఒక 2 గంటల సేపు మీరు సినిమా చూశారు అని చెప్పేసి ఒక ఆరోపణ కూడా ఉంది. కాబట్టి దానిపైన కూడా ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఇంకా ప్రధానమైనటువంటి సమస్య అక్కడ మీరు చివరికి మిమ్మల్ని అరెస్టు చేసేంత సిచ్యువేషన్ వచ్చినప్పుడే మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చారు తప్ప మీరంతలో మీరు ఒక కట్టడి చేయడంలో మీరు ఫెయిల్ అయ్యారని చెప్పేసి కూడా ఒక ఆరోపణ వినిపిస్తుంది. మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత కూడా ఈ ఘటన జరిగిందని తెలుసా మీకు తెలియదా? ఎందుకంటే అల్లు అర్జున్ గత ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, నాకు ఈ సంఘటనకు సంబంధించి ఎలాంటి వివరణ లేదు, ఎలాంటి నాకు థియేటర్లో ఉన్నప్పుడు ఎవరు నాకు చెప్పలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ పోలీసులు మాత్రం ఒక క్లిప్ రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఏదైతే పోలీసులు ఇన్ఫార్మ్ చేయడానికి వెళ్ళారో ఆ క్లిప్పు అదేవిధంగా బయటికి అల్లు అర్జున్ తీసుకొస్తున్న క్లిప్స్ మనకు కనిపించాయి కాబట్టి వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. దీని విషయంలో కూడా మీరు ఎందుకు ఇలా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, మీకు నిజంగా డీసీపీ చెప్పలేదా అని చెప్పేసి కూడా ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఇంకా ప్రధానమైనటువంటి మీరు బయటకు వచ్చిన తర్వాత
తర్వాత మళ్ళీ ఎందుకు రోడ్ షో చేయాల్సి వచ్చింది? మళ్ళీ మీరు కామ్గా మళ్ళీ వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు అయినా కూడా అక్కడే ఉండి మళ్ళీ రూప్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ బయటికి వచ్చి అభిమానులకు అభివాదం చేయడం జరిగింది ఎందుకని అని చెప్పేసి ఒక క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంది. ఇంకా ప్రధానంగా ఇక్కడ ఆరోపణ ఉన్నటువంటి మీరు డైరెక్ట్గా నాకు ఇన్వాల్వ్మెంట్ లేదు, నాకు తెలియదు, నాలెడ్జ్ లేదు అని చెప్పడం జరుగుతుంది. కానీ మీకు నాలెడ్జ్ ఇక్కడ ఉంది, స్పష్టంగా కనిపిస్తుంది. మీకు నాలెడ్జ్ ఉందా లేదా అనేది తర్వాత తెలుస్తుంది. కానీ కాకపోతే మీకు ఎంతో కొంత ఇంటిమేషన్ మాత్రం ఉంది కాబట్టి మీరు ఎందుకని ఇక్కడ ఈ యొక్క సంఘటన జరుగుతుందని తెలిసి కూడా ఒక సంఘటన జరిగినాక కూడా మీరు ఎందుకని ఇక్కడ థియేటర్లో ఉండి సినిమా చూడాల్సి వచ్చిందని చెప్పేసి అడిగే అవకాశం ఉంది. ఇంకా చూస్తూ ఉంటే దీనిపై పూర్తిగా అటు హైకోర్టులో కాస్ట్ పిటిషన్ పెండింగ్లో ఉంది. దానికి విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీనికి ఇప్పుడు కీలకంగా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ నిలవబోతుంది. ఎందుకంటే పోలీసులు వాళ్ళకి సంబంధించినటువంటి రిపోర్ట్లో రాయాల్సిన ఉంటుంది కాబట్టి వీళ్ళు అల్లు అర్జున్ ఒక రిప్లైను అల్లు అర్జున్ ఏం చెప్తున్నో దాని యొక్క స్టేట్మెంట్ తీసుకునే అవకాశం ఉంది. ఇంకా ప్రధానమైన ఆరోపణ ఏంటంటే సంధ్య థియేటర్ పైన మీకు పోలీసులు చెప్పినప్పటికి కూడా ఎందుకు అల్లు అర్జున్ వస్తుందని తెలిసి కూడా రానిచ్చారు, లేకపోతే అల్లు అర్జున్కి ఇన్ఫార్మ్ చేయాలి కదా అని చెప్పేసి అటు సంధ్య థియేటర్ పైన కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా చూస్తూ ఉంటే ఇంకా దీనిపైన ఇటు రేవంత్ రెడ్డి కూడా ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. ఈ కేసును ఒక ప్రభుత్వం ఒక కీలకంగా భావిస్తూ ఉంది. ఎందుకంటే సామాన్యుల పక్షాన నిలవాల్సింది అవసరం ఉంది అని చెప్పేసి ప్రభుత్వం తరపు అటు సంబంధించినటువంటి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ప్రభుత్వం మరి దీనిపైన రేవంత్ రెడ్డి దీనిపైన ఉన్నటువంటి ఒక స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. దీనిపైన వెనుకకు తగ్గేది లేదు, వాళ్ళకు బాధితులకు న్యాయం జరిగేంత వరకు ఎవరినైనా వదిలిపెట్టం, అల్లు అర్జున్ అయినా సరే ఇంకా సంధ్య థియేటర్కి సంబంధించి ఎవరైనా సరే. ఎందుకంటే ఏ న్యాయం చేయడానికి ప్రభుత్వం ఉంది, మేము ప్రభుత్వం ఒక బాధితుల పక్షాన నిలుస్తుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇటు మళ్ళీ అల్లు అర్జున్ మరి నిజంగా అతని ఇన్వాల్వ్మెంట్ లేకున్నా కానీ ఇండైరెక్ట్గా మాత్రం అల్లు అర్జున్ దీనిపైన ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి ప్రధానమైనటువంటి ఒక ఆరోపణలు మాత్రం ప్రభుత్వం సైడ్ నుంచి వినిపిస్తుంది. అటు పోలీసుల సైడ్ నుంచి కూడా ఇదే చెప్తూ ఉన్నారు. ఇంకా చూస్తూ ఉంటే ఈ యొక్క నేపథ్యంలో సంధ్య థియేటర్ మరి యాజమాన్యము ఏం చెప్తారు? మేము వాళ్ళకు అల్లు అర్జున్కి ఇంటిమేషన్ ఇచ్చారని చెప్తారా, లేకపోతే ఇయ్యలేదని చెప్తారా? ఇంటిమేషన్ ఇచ్చినా కూడా లేకపోతే అల్లు అర్జున్ కావాలనే ఒక సినిమా చూడడానికి వచ్చిందని చెప్పేసి చెప్పే అవకాశం ఉందా? ఇవన్నీ అటు సంధ్య థియేటర్కి సంబంధించినటువంటి యాజమాన్యాన్ని క్వశ్చన్ చేసే అవకాశం ఉంది, ఇటు అల్లు అర్జున్ కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి చూడాల్సి ఉంది మరి నిజంగా ఏం జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి క్వశ్చన్స్ అడగబోతున్నారు, వాళ్ళ దానికి ఎలాంటి రిప్లై ఇవ్వబోతుండు అల్లు అర్జున్ అని చెప్పేసి చూడాల్సి ఉంది. ప్రధానంగా అల్లు అర్జున్ మాత్రం ఒక ప్రకటబంది ప్రణాళికతోనే ఒక విచారణకు హాజరైనట్టు తెలుస్తూ ఉంది. అటు లీగల్గా ఉన్నటువంటి అటు లీగల్ టీంతో మాట్లాడి ఏం చెప్పాలి, పోలీసులు అడిగినటువంటి క్వశ్చన్లకు ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వాలి, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పెట్టి ఒక ఏమన్నా కఠినమైనటువంటి క్వశ్చన్లు అడిగినప్పుడు కావచ్చు, కొంచెం ఇబ్బందికరమైనటువంటి క్వశ్చన్లు అడిగినప్పుడు ఎలాంటి సమాధానం ఇవ్వాలి, దానికి సంబంధించి పూర్తిగా ప్రిపేర్ అయ్యి అల్లు అర్జున్ వచ్చినట్టు తెలుస్తుంది. ఇంకా అల్లు అర్జున్కి సంబంధించి వాళ్ళ మామతో పాటు రావడం మామ ఇంకా సంబంధించి కొంతమంది వాళ్ళతో పాటు కలిసి ఈరోజు పోలీస్ స్టేషన్కి హాజరు కావడం జరిగింది. జస్ట్ ఇక్కడ జరిగేది ఏంటంటే జస్ట్ అల్లు అర్జున్ ఒక స్టేట్మెంట్ను పోలీసులు నమోదు చేయడం జరుగుతుంది. పోలీసులు వాళ్ళ యొక్క అల్లు అర్జున్ నిజంగా ఎలాంటి ఇంతవరకు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇక్కడ, లేకపోతే ఎంతవరకు మీ యొక్క నాలెడ్జ్ ఈ యొక్క సంఘటనకు సంబంధించి మీకు నాలెడ్జ్ ఉందా లేదా అని ఒక స్పష్టత తీసుకోవడానికే ఈరోజు విచారణ చేయబడుతూ ఉన్నారు. ఇంకా ప్రధానమైనటువంటి ఆరోపణలు ఏమంటే ఇక్కడ మీరు చెప్పే మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సమాజం అంటే మామూలుగా వస్తున్నటువంటి ఈ తరుణంలో మొన్న ప్రెస్ మీట్లో కూడా చాలా అనేక ఆరోపణలు పోలీస్ డిపార్ట్మెంట్ పైన చేయడం జరిగింది. మీరు బందోబస్తు సరిగా ఇవ్వలేదని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ని అడగడం జరిగింది. అటు ఆ నేపథ్యంలో పోలీసులు రివర్స్గా ప్రెస్ మీట్ పెట్టి సిపి ఆనంద్ ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించినటువంటి మేము ఇంటిమేషన్ ఇచ్చింది లేనిది అని చెప్పేసి మొత్తం క్లిస్టర్ క్లియర్గా వీడియోలతో సహా అటు మీడియా ముందు ఉంచడం జరిగింది. ఇక వాళ్ళు చూస్తూ ఉంటే అటు సంధ్య థియేటర్ నుంచి ఏదైతే పర్మిషన్ లెటర్ వచ్చిందో వాళ్ళు మాకు రిప్లైను కూడా మళ్ళీ తీసుకోలేదు, మాకు సంబంధించి ఎలాంటి స్పందన మాకు లేదు. కాబట్టి మేము అల్లు అర్జున్ టీంతో పాటు లేకపోతే అల్లు అర్జున్ మేనేజర్ వాళ్ళ టీంతో మాకు ఎలాంటి కనెక్టివిటీ లేదు కాబట్టి మేము సంధ్య థియేటర్ వాళ్ళకు మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సంధ్య థియేటర్కి సంబంధించి రావద్దు అంటే అటు అల్లు అర్జున్ని తీసుకురావద్దు అని చెప్పేసి అంటే ఇక్కడికి రావద్దు అని చెప్పాలి, ఇంటిమేషన్ ఇవ్వాలని చెప్పేసి సంధ్య థియేటర్ వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పేసి పోలీసులు చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ కమ్యూనికేషన్ ఏదైనా మిస్ అయిందా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మాత్రం వస్తుంది. కమ్యూనికేషన్ మిస్ అయితే ఎలా ఉంటుంది, లేకపోతే
తెలిసి కూడా తనకు తెలిసి కూడా నేను కావాలనే లేకపోతే అల్లు అర్జున్ అక్కడ థియేటర్కి రావడం జరిగిందా అని చెప్పేసి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఇంకా ఈ యొక్క సందర్భంలో మరి మీరు ఒకవేళ సినిమా చూడడానికి ఒక లిబర్టీ, ప్రతి ఒక్క పౌరుడికి లిబర్టీ ఉంటుంది, తను వెళ్ళి సినిమా చూడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సందర్భంలో మీకు వచ్చినటువంటి సందర్భంలో మీరు వచ్చి సినిమా చూసి వెళ్ళాలి తప్ప మీరు రోడ్ షో ఎందుకు చేశారు? మీరు అక్కడి నుంచి ఒక రోడ్ షో రావడం వల్లనే ఒక్కతాటిగా అభిమానులు ఒక దగ్గర గుమిగూడడం వల్ల వాళ్ళందరూ ఒకేసారిగా సంధ్య థియేటర్లోకి ఎంట్రీ కావడం వల్లనే ఈ సంఘటన జరిగిందని ప్రధానంగా పోలీసులు ఆరోపిస్తున్నారు. మీకు మళ్ళీ ఇంకా పైన బాల్కనీకి అల్లు అర్జున్ వెళ్ళేటప్పుడు పై బాల్కనీ యొక్క దారిని క్లోజ్ చేయమని అక్కడ మనకు స్పష్టంగా ఒక వీడియోలో కనిపిస్తుంది. అల్లు అర్జున్ చెప్తా ఉన్నాడు అది ఒక డోర్ని క్లోజ్ చేయండి అని చెప్పేసి ఒక వీడియోలో మనకు కనిపిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా మీరు ఆ డోర్ ఎందుకు క్లోజ్ చేయమన్నారు? ఆ డోర్ క్లోజ్ చేయడం వల్ల అందరూ ఒకేసారిగా పై బాల్కనీకి వెళ్ళినటువంటి అభిమానులంతా ఒకేసారిగా కింది బాల్కనీకి ఎంటర్ కావడం జరిగి కింది బాల్కనీలకు ఎంటర్ అయ్యేటప్పుడు అందరూ ఒక రష్ పెరగడం వల్ల అక్కడ ఉన్నటువంటి అక్కడ బాలుడు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రేవతికి మృతి చెందడానికి ప్రధానంగా ఒకేసారిగా పై బాల్కనీ నుంచి కింది బాల్కనీకి ఒకేసారిగా జనం రావడం వల్ల అక్కడ తొక్కిసలాట జరగడానికి కారణమైంది అని చెప్పేసి ఒక పోలీసుల వాదన వినిపిస్తున్నటువంటి సందర్భం. ఇంకా మీరు ఎందుకని ఇంకా థియేటర్లో ఒక వీడియో చూస్తున్నాము, అక్కడ జాతర సీన్ అంటే పుష్పలో ఒక జాతర సీన్ ఉంటుంది. ఆ జాతర సీన్ జరిగేటప్పుడు అక్కడే ఉండి అక్కడ రష్మిక మందన అదేవిధంగా స్నేహారెడ్డి ఇంకా ఇక్కడ అల్లు అర్జున్ పిల్లలు కావచ్చు వీళ్ళందరూ కలిసి అక్కడ ఆ సీన్ జరిగేటప్పుడు అందులోనే ఉండి సినిమా చూస్తున్నట్టు మన క్లిస్టర్ క్లియర్గా ఆ వీడియోలో కనిపిస్తుంది. ఇంకా అనేక సార్లు కూడా అల్లు అర్జున్ మధ్యలో లేచి అందరికీ అభిమానులకు ఆయి చెప్పడము, ఆ థియేటర్లో మధ్యలో లేవడం జరిగిందని కూడా అనేక సార్లు అక్కడ మన వీడియోలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే వాళ్ళకు ఎలాంటి సమాధానం అంటే ఇలాంటి ఆధారాలు కావాలి, ఎలాంటి వాళ్ళకు ఆధారంగా చూపెట్టడానికి ఆధారాలు అటు కోర్టుకు సబ్మిట్ చేయడానికి ఎలాంటి క్వశ్చన్స్ అడిగితే అల్లు అర్జున్ నుంచి ఎలాంటి అంటే ఆన్సర్స్ రాబట్టుకోవాలో పోలీసులు దానికి సంబంధించి కూడా పూర్తిగా అల్లు అర్జున్ని క్వశ్చన్స్ అడగడానికి ప్రిపేర్ అయినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిగా అటు అల్లు అర్జున్ కూడా పూర్తి స్థాయిలో లీగల్ ఒపీనియన్తో వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇంకా చూడాలి మరి ఇక్కడ ఇప్పటికైతే విచారణ జరుగుతూ ఉంది. ఆ విచారణలో పోలీస్ స్టేషన్లో మాత్రం ఇక్కడ ఇప్పటికైతే భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎందుకంటే గతంలో కూడా అల్లు అర్జున్ వచ్చినప్పుడు చాలా రష్ ఉంటుంది కాబట్టి ముందే అప్రమత్తమైనటువంటి పోలీసులు ఇక్కడ ఫుల్ బందోబస్తును ఏర్పాటు చేయడం వల్ల కనీసం అభిమానులు కానీ అక్కడ మీడియాను కూడా లోపలికి అలౌ చేస్తలేరు. దానికి సంబంధించి ఇంకా భద్రతను ఎందుకంటే మళ్ళీ అభిమానులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అందరికీ తెలిసి ఈరోజు విచారణకు హాజరవుతుండో అల్లు అర్జున్ అని చెప్పేసి అందరికీ తెలిసినటువంటి విషయం కాబట్టి ఇక్కడికి అభిమానుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడికక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ప్రతి గల్లీలో పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి ఏ దారి కూడా వదలకుండా ప్రతి దారిని క్లోజ్ చేశారు. ఇక అక్కడ ఓన్లీ మీడియా వాళ్ళని మాత్రం ఇక్కడికి అనుమతిస్తున్నారు తప్ప మిగిలిన మామూలు పబ్లిక్ కావచ్చు అభిమానులు కావచ్చు అని చుట్టుపక్కల ఒక రేడియస్లో ఒక హాఫ్ కిలోమీటర్ లోపు ఎవరిని కూడా ఇక్కడికి లోనికి అలో చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి చూడాలి మరి అల్లు అర్జున్ ఎలాంటి పోలీసులు అడిగేటువంటి క్వశ్చన్స్కి ఎలాంటి సమాధానం ఇస్తారు, లేకపోతే వాళ్ళు అనేక సందర్భంలో ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్లో మీరు అలాంటి సమాధానాలు ఎలాంటి అబద్ధాలు ఎందుకు చెప్పారు, లేకపోతే ఇక్కడ క్రిస్టల్ క్లియర్ మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఎందుకు మీరు లేట్ అయిందని చెప్పేసి అనేక క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చూడాల్సి ఉంది మరి ఇంకా ఏం జరుగుతుంది, దీనిపైన ఎలాంటి డెవలప్మెంట్స్ వస్తే ఇంకా అల్లు అర్జున్ మరి ఇలాంటి సమాధానం ఇస్తారని చూడాల్సి ఉంటుంది. కెమెరామెన్ గణేష్తో అక్షిత్, హైదరాబాద్.